తెలుగు వైభవ కీర్తి పతాక గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కోసం హీరో బాలకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలుస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఆఫీస్లో కేసీఆర్ తన 100వ సినిమా అయిన శాతకర్ణి ప్రత్యేక ప్రదర్శనకి బాలయ్య తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 12న ఈ చారిత్రక వెండితెర దృశ్య కావ్యం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అంతకు ముందే ప్రముఖుల కోసం ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవికాని అఖండ భరతఖండం. వాస్తవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ 23న ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దాసరి, రాఘవేందర్ రావు, చిరంజీవి, వెంకటేష్ తదితర ప్రముఖుల సమక్షంలో శాతకర్ణి సినిమాకి క్లాప్ కొట్టారు కేసీఆర్. తెలుగు కీర్తిని దశ దిశలా చాటిన శాతకర్ణిపై తీస్తున్న సినిమా 200 రోజులు ఆడాలని షూటింగ్ ప్రారంభోత్సవ సమయంలో సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇలాంటి సినిమా తీస్తున్నందుకు బాలయ్యని అభినందించారాయన. అంతేకాదు, సినిమా విడుదలకు ముందే ప్రముఖులతో కలిసి స్పెషల్ షో వేయాలని ఆనాడు వేదిక మీదే బాలయ్యని కోరారు కేసీఆర్. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాటని గుర్తుపెట్టుకున్న బాలయ్య స్పెషల్ షో కోసం ఆయన్ని ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు. మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవికాని అఖండ భరతఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నాకు అత్యంత అభిమాన నటులైనటువంటి నటరత్న ఎన్టీఆర్ గారి కుమారులు, సుప్రసిద్ధ సినీ నటులు గౌరవనీయులు బాలకృష్ణ గారు వారి 100వ చిత్రానికి బాలకృష్ణ గారు తెలుగు ప్రజలందరికీ చరిత్రలో చిరకాలం గర్వంగా గుర్తుండిపోయే విధంగా ఈ శాతవాహన శకానికి సంబంధించినటువంటి కథావస్తువు తీసుకొని 100వ చిత్రాన్ని నిర్మించి తలపెట్టడం చాలా సంతోషం. బాలకృష్ణ గారు 100వ చిత్రం అన్ని విధాలుగా విజయవంతం కావాలని వచ్చిన పెద్దలందరూ కూడా మహామౌలే వేతించారు. అందరూ కూడా ఆశీస్సులు అందించారు. చిరంజీవి మెగాస్టార్ గారు, వెంకటేష్ గారు ఏం స్టారో నాకు తెలియదు, విక్టరీ వెంకటేష్ గారు, శంకర్ గారు వచ్చారు, దాసరి గారు సరే ఉన్నారు, రాఘవేంద్రరావు గారు, మహామౌలందరూ ఉన్నారు. ఇంతమంది దీవెనలతో సంగీతం శ్రీనివాసరావు గారు పెద్దలు, ఎన్టీఆర్ గారితోనే అనేక చిత్రాలు నిర్మించినటువంటి దర్శకులు వారు కూడా పెద్దలు కూడా వచ్చారు. తెలుగు ప్రజలకి తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక చారిత్రక సినిమా మిగిలిపోతుందని చెప్పి
మీ అందరు కూడా తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తూ ఒక కోరిక ఉంది నాకు. సినిమా పూర్తయిన తర్వాత మొట్టమొదటి బ్యాచ్లో నాకు కూడా సినిమా చూపెట్టాలని కోరుకుంటూ, ఎందుకంటే మన చరిత్రకు సంబంధించిన అంశం కాబట్టి నేను ఫ్యామిలీతో సహా వచ్చి చూస్తాను. మళ్ళీ చిరంజీవి గారు మేమంతా కలిసే చూడాలని. ఫస్ట్ ఆడియన్స్ ఈ బ్యాచ్, స్టేజ్ మీద ఉన్న బ్యాచే ఫస్ట్ ఆడియన్స్ కావాలని చెప్పి అందుకు అవకాశం బాలకృష్ణ గారు కల్పించాలి, దర్శకులు గారు కల్పించాలని కోరుకుంటూ సంతోషం. థ్యాంక్ యూ. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం. మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, బాలకృష్ణ కేసీఆర్ ని ఎన్ని గంటలకు కలవబోతున్నారు? స్పెషల్ షో గురించి ఎప్పుడు ఏర్పాట్లు చేసుకుంటున్నారు? సీఎం కేసీఆర్ కోరిక మేరకు ఆయనకు స్పెషల్ షో అరేంజ్ చేసి శాతకర్ణి మూవీ ఆయన కుటుంబంతో సహా చూపించడానికి కొద్దిసేపట్లోనే బాలకృష్ణ కొద్ది నిమిషాల్లోనే తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ లో ముఖ్యమంత్రితో పాటు భేటీ కానున్నారు. కాసేపు అక్కడే కూర్చుంటారు. అంతకు ముందు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి టీడీఎల్పీ కార్యాలయంలో తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలతో కూడా బాలకృష్ణ భేటీ కానున్నారు. ఇక ముఖ్యమంత్రితో జరిగేటువంటి సమావేశంలో ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయేటువంటి శాతకర్ణి మూవీ షోకి ఆహ్వానించడమే కాకుండా అవసరమైతే శాతకర్ణి మూవీకి వినోద పన్ను మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం కూడా ఉంది. ఎంత మేరకు ప్రభుత్వం దీనిపైన స్పందిస్తుంది, ఎంత శాతం పన్ను మినహాయిస్తుంది అనేది ముఖ్యమంత్రి అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తా ఉంది. ఇక బాలకృష్ణ నేరుగా అసెంబ్లీ లోపలికి వెళ్ళి ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత ఎన్ని గంటలకి షో ఉంటుంది, ఎప్పుడు అంటే 12వ తారీఖు శాతకర్ణి రిలీజ్ అవుతుంది కాబట్టి అంతకు ముందు రోజే ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా షో అయినన్నారా? ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ విరామం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి కూడా కాస్త ఫ్రీగానే ఉంటారు. సండే లేదా మండే ఈ 2 రోజుల్లో ముఖ్యమంత్రి సమయం ఇచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఒకవేళ బాలకృష్ణ వచ్చినట్లయితే సండే కానీ మండే కానీ ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు టైం ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో సహా ముఖ్యమంత్రి, ఇతర మంత్రివర్గ సభ్యులు అందరూ కలిసి సినిమా చూస్తారని చెప్పేసి మనకు టీఆర్ఎస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే శాతకర్ణి తెలంగాణతో అనుబంధం ఉన్నటువంటి మూవీ. అదేవిధంగా బాలకృష్ణ కూడా కోటిలింగాల్లో పూజలు జరిపారు. అక్కడి నుంచే ఆయన సామ్రాజ్య విస్తరణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇంతకు ముందే రుద్రమదేవి మూవీ తీసినటువంటి గుణశేఖర్ కూడా వినోదపు పన్ను మినహాయించారు. ఇప్పుడు కూడా ఈ సినిమా కూడా ట్యాక్స్ రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమంటే మరికొద్దిసేపట్లోనే బాలకృష్ణ తెలంగాణ అసెంబ్లీకి చేరుకుంటారు. ముందుగా టీడీఎల్పీ కార్యాలయంలో ఇక్కడ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి ముఖ్యమంత్రితో కలిసి సినిమాకు ఆహ్వానించడం, అదేవిధంగా పన్ను మినహాయింపుకోవడం కూడా జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ రాకేష్. తెలుగు వైభవ కీర్తి పతాక గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కోసం హీరో బాలకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలుస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఆఫీస్లో కేసీఆర్తో బాలయ్య సమావేశమవుతారు. తన 100వ సినిమా అయిన శాతకర్ణి ప్రత్యేక ప్రదర్శనకి బాలయ్య తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 12న ఈ చారిత్రక వెండితెర దృశ్య కావ్యం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అయితే అంతకు ముందే ప్రముఖుల కోసం ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ 23న ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దాసరి, రాఘవేంద్రరావు, చిరంజీవి, వెంకటేష్ తదితర ప్రముఖుల సమక్షంలో శాతకర్ణి సినిమాకి క్లాప్ కొట్టారు సీఎం కేసీఆర్. తెలుగు కీర్తిని దశదిశలా చాటిన శాతకర్ణి పై తీస్తున్న ఈ సినిమా 200 రోజులు ఆడాలని షూటింగ్ ప్రారంభోత్సవ సమయంలో సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇలాంటి సినిమా తీస్తున్నందుకు బాలయ్యని అభినందించారాయన. అంతేకాకుండా సినిమా విడుదలకు ముందే ప్రముఖులతో కలిసి స్పెషల్ షో వేయాలని ఆనాడు వేదిక మీదే బాలయ్యని కోరారు సీఎం. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాటని గుర్తుంచుకున్న బాలయ్య ఇప్పుడు స్పెషల్ షో కోసం ఆయన్ని ఆహ్వానించడానికి ఆయన కార్యాలయానికి వెళ్తున్నారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవికాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది.